నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు. పలు సామాజిక వర్గాల కార్తీక వన సమారాధన. రాష్ట్రంలో పేదలు, అవసరంలో ఉన్నవారు అడిగిందే తడవుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం చంద్రబాబు సాయం అందిస్తున్నారని అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను చీఫ్ విప్ జీవి ఆంజనేయులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. చికిత్సల కోసం సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న 47 మంది లబ్ధిదారులకు 92 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి మాజీ ఎమ్మెల్యే మక్కిన వారందరికీ మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ 2014-19లో సీఎం చంద్రబాబు ఉన్నప్పుడు 5 ఏళ్లలో వినుకొండ నియోజకవర్గంలో 2842 మందికి 11,78,00,000 మేర సీఎంఆర్ఎఫ్ సాయం చేశామన్నారు. వైద్యారోగ్యం సహా అత్యవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేతికి ఎముక లేదు అన్న రీతిలో సీఎం సాయం చేశారన్నారు. చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకోవడానికి వచ్చినటువంటి అందరికీ అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన గారికి అభినందనలు తెలియజేస్తున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2014-19 మధ్యలో 11,78,00,000 రూపాయలు ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా 2,862 మందికి అందించడం జరిగింది. సహాయాన్ని నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. గత 5 సంవత్సరాలు కూడా గతంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అడిగింది కాదనకుండా ఇచ్చారు. ఇప్పుడు కూడా అడిగిందే తడుగా నేను ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లికేషన్ పెట్టానో చంద్రబాబు గారికి ఒక్కడు కూడా రిజెక్ట్ చేయకుండా అన్నిటికీ ఇచ్చినందుకు నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే, గతంలో ఆరోగ్యశ్రీ అంటే హాస్పిటల్లో బిల్లులు రాక డాక్టర్లు పేషెంట్ ఇనికి పంపించిన రోజులు చూసాం. మేము వైద్యం అందించలేమయ్యా, ఈ వైఎస్ఆర్ పాలనలో మాకు బిల్లులు రావట్లేదు, ఆరోగ్యశ్రీ సేవలు అందించినా మాకు బిల్లులు రావట్లేదని హాస్పిటల్స్ వాళ్ళు వాపోయారు. హాస్పిటల్కి వెళ్ళిన పేషెంట్ ని వైఎస్ఆర్ పాలనలో వెనక్కి పంపించారు. బిల్లులు రాని పక్షంలో 6 నెలలు, సంవత్సరం తరబడి బిల్లులు రాలేదు. కానీ ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవలు అమల్లోకి వచ్చినాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు ఎప్పటికప్పుడే బిల్లులు ఇస్తా ఉన్నారు హాస్పిటల్కి. అందుకే ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవలో హాస్పిటల్ వాళ్ళే రండి అని పేషెంట్లు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవలు బ్రహ్మాండంగా అందుతున్నాయి. అలాగే చాలా మంది హాస్పిటల్లోనే ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఈ ఎన్టీఆర్ వైద్య సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా నేను రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నా. సకాలంలో బిల్లులు చెల్లించుతున్న వలన ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు గారు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలని, ఆర్థికంగా నెంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంచాలని విజన్ 2047. అప్పటికి మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుద్ది. మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుద్ది 2047 కల్లా. ఆ పాటికి ఇంకో 23 సంవత్సరాల్లో 2047 కల్లా మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం పెంచాలి, ప్రతి కుటుంబం తలసరి ఆదాయం పెంచాలని ఈరోజు చంద్రబాబు గారి లక్ష్యం. అలాగే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ప్రతి ఊరికి ఒక పారిశ్రామికవేత్తని అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నారు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఓ లక్ష్యంతో ప్రణాళికలు చేపట్టారు చంద్రబాబు గారు. అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని, లైఫ్ ఇండెక్స్ పెంచాలని. ఇప్పుడు యావరేజ్ సుమారు ఒక్కొక్కళ్ళు 72 సంవత్సరాలు ఆ విధంగా యావరేజ్ జీవిస్తూ ఉంటే జీవన ప్రమాణాలు పెంచాలని, భవిష్యత్తులో 85 ఏళ్ళు యావరేజ్ లైఫ్ అంటే 100 ఏళ్ళు పైన జీవించే వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉండాలని, ఆ విధంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా అందుకోసమే ఈరోజు ఆరోగ్య శాఖకి ఈ సంవత్సరం బడ్జెట్ 18,421 కోట్లు బడ్జెట్ కేటాయించినందుకు చంద్రబాబు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. చంద్రబాబు గారి ప్రభుత్వం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున వైద్య సేవలు అందించడం జరుగుతుంది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ తీసుకోవాలి. మీకోసం ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన
బాధ్యత ఉంది. ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జాతీయ ఉపాధి హామీ పనులు కూడా చక్కగా మానిటర్ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిమెంట్ రోడ్లు వేయటం, సీసీ డ్రైన్లు కొత్తగా కట్టి అభివృద్ధి చేయటం, ఈ విధంగా రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఎదుగుతుంది. హ్యాపీనెస్ ఇండెక్స్ భారీగా పెరగబోతా ఉంది. దానికోసం ఒక ప్రణాళిక చేపట్టింది ప్రభుత్వం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, అట్లాగే ఆర్థిక ప్రగతిలో స్వర్ణాంధ్రప్రదేశ్గా, అలాగే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, ఆనంద ఆంధ్రప్రదేశ్గా, స్వర్ణాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దాలని విజన్ 2047 దిశగా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు చంద్రబాబు గారు. దాంట్లో మేమందరం కూడా బాధ్యత తీసుకొని కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తాం, పేదలకు అందుబాటులో ఉండి పనిచేస్తాం. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావడానికి చంద్రబాబు గారి నాయకత్వంలో మా శక్తి వంచన లేకుండా కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, గతంలో 5 ఏళ్ళు 2014-19లో 11,70,00,000 పైన ఇచ్చి 2,862 మందికి ఆ రోజు చెక్కులు ఇచ్చారు గతంలో కూడా. అదేవిధంగా ఈ ఒక్కరోజే 47 చెక్కులు 92 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేస్తున్నాం. మండలంలోని బొందులపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అడవి పేరంటాలమ్మ అమ్మవారి సన్నిధిలో ఆర్య వయసులు కార్తీక వనసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వేడుకలు నిర్వహించారు. శావలపురం మండలంలోని ఆర్య వయసులు సారథ్యంలో 14వ వనసమారాధన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగిందని సంఘం ప్రతినిధి గట్టుపల్లి సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన ఆర్య వైశ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మన సోదర సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మన మండలం మొత్తం మీద మనకంటూ ఇక్కడ ఒక సత్రం ఉంది. ఈ బొందులపాలెం పేరంటాలమ్మ వారి గుడి దగ్గరే. ఇక్కడ తప్పితే మంది అని చెప్పుకోవడానికి మన మండలం మొత్తం మీద ఎక్కడ మన సత్రాలు కానీ లేవు. మన పెద్దవాళ్ళు పూర్వం నుంచి కూడా ఇక్కడ ప్రతి ఒక్క ఉగాదికి ఉదయం సాయంత్రం 2 పూట్ల భోజనాలు పెట్టుకుంటా ఏర్పాటు చేయడం జరిగింది. మన పెద్దలు చేసిన ఆ కార్యక్రమాన్ని మళ్ళీ ఇవాళ అందరూ ఉగాది తలా ఒక పని చేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది ఆగకుండా చేసుకుంటా వెళ్ళడం జరుగుతుంది. ఉగాదికే కాకుండా గత 14 సంవత్సరాల నుంచి కూడా కార్తీక మాసంలో కూడా భోజనాలు ఏర్పాటు చేయాలి. మన మండలంలో ఉన్న మనోళ్ళ మొత్తాన్ని ఒక ఆత్మీయ సమ్మేళనలాగా అందరినీ ఒకసారికి చేర్చాలి అంటే ఈ కార్తీక వనభోజనం అనే కార్యక్రమం అయితేనే బాగుంటుందని లెక్కేసుకొని దాని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. కార్తీక మాస వనభోజన కార్యక్రమము వినుకొండ మార్కాపురం రోడ్డు కాకతీయ కమ్మ హాస్టల్ నందు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అతిరథ మహారథులైనటువంటి కమ్మ సోదర సోదరీమణులు దాదాపు 10,000 మంది పాల్గొని కన్నుల పండుగగా పాట కచేరీ, మహిళా కోలాటం కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభకు ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం కాకతీయ సేవా సమితి పెద్దలైనటువంటి వారిని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జునరావు చేతుల మీదుగా అమెరికా తానా అధ్యక్షులు నిరంజన్, అశోక్ రాయుడు, పొట్ల రాధాకృష్ణ, లగడపాటి వెంకట్రావు, లాయర్ రామకోటేశ్వరరావు, లాయర్ సైదారావు, జ్ఞానేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరిలను ఘనంగా సన్మానించారు. ఇలాంటి స్థలం ప్రజలకు ఉపయోగపడేది, కమ్యూనిటీకి ఉపయోగపడేది మరి గంగనే రామయ్య గారు ఇచ్చినందుకు వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని నేను కోరుతున్నా. డిఎల్ఏ చైర్మన్ అన్నగారు లగడపాటి వెంకట్రావు గారికి, అలాగే మొన్ననే యానిమల్ హస్బెండరీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అయ్యారు మన డాక్టర్ లక్ష్మయ్య గారు, వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మా సీనియర్ నాయకులు డాక్టర్ గోవిని సాంబశివరావు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు. మొదటి నుండి కూడా పార్టీ అంటే అభిమానంగా వాళ్ళు ఉన్నారు. అలాగే డాక్టర్ దస్తగిరి గారు
మున్సిపల్ చైర్మన్గా మన వాళ్ళు ఆహ్వానిస్తే ఆ ఆహ్వానాన్ని అందుకొని రావడం చాలా సంతోషం. అలాగే మిత్రులు లాయర్ సైదరావు గారు నాకు ఎంతో ఆప్తులు. ఒక లాయర్ గానే కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా ఎప్పుడు కూడా ఎంతో అవినాభావ సంబంధం ఆయనకి నాకు. సో ఈరోజు రాష్ట్రంలో ఒక బీసీ సంఘం ఉపాధ్యక్షులుగా వారు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లాయర్ సైదరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకించి రాయుడు మాస్టర్ గారికి ఒక వ్యసనం, ఎక్కడ కమ్మవారు ఉంటే అక్కడ ఏదో ఒకటి హాస్టల్ పెట్టి అక్కడ సేవ చేయటం, ఆయనకి సేవ చేయాలనేది కూడా ఒక వ్యసనమే. అంత మంచి వ్యసనం ఇచ్చాడు దేవుడు. ఆయన ఊళ్ళో కూడా ఎలక్షన్ జరగకుండా అడ్డుపడతాడు. ఆయన వల్ల అప్పుడప్పుడు మా పార్టీకి నష్టం జరిగినప్పటికీ బట్ ముందు ఊళ్ళో గొడవలు లేకుండా చేస్తూ ఆయన సమన్వయం చేసి ఊళ్ళో సర్పంచ్ ఎన్నికలు లేకుండా ఎంపీటీసీ ఎలక్షన్ లేకుండా కొన్నిసార్లు రాజీ పెట్టి ఆ పోట్లలో కొంచెం ఊపుగా ఉంటారు ఎక్కువ. అందుకని అందరిని సమన్వయపరిచి ఆ 10 మందికి మంచి పనులు చేస్తూ ఉంటారు రాయుడు గారు. ఊళ్ళో కళ్యాణ మండపం కట్టారు, అక్కడ వృద్ధాశ్రమం పెట్టారు హైదరాబాద్ గుంటూరులో. ఇట్లా ఇక్కడ మన టౌన్ లో ఒకటి ఆడపిల్లల కోసం చదువు కోసం అక్కడ ఒక హాస్టల్ పెట్టించారు. ఇట్లా రాయుడు గారు ముఖ్యులందరినీ కూర్చోబెడతాడు, ఏదో ఒక మంచి పనికి శ్రీకారం చుడుతుంటారు. అట్లా మంచి పని చేయడము, ముఖ్యంగా కమ్యూనిటీకి కమ్మవారిని చదివించాలి, వాడిని కొంచెం అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి మంచి ఆలోచనతో ఎప్పుడు రాయుడు గారు ఒక అడుగు ముందుకేస్తూ ఉంటారు. సో ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళు భావితరాలకి చాలా ఆవశ్యకత ఉంది. ఈ రోజు ఇక్కడ కార్యక్రమానికి పెద్దలు చాలా మంది వచ్చారు. అన్ని మండలాల నుండి పెద్దలందరూ వచ్చారు. వారందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పిల్లలు కూడా సంపదని గుర్తించండి, దయచేసి దాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి అందరిని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, పిల్లల చదువుకి సహాయానికి ముందుకు రావాలని కోరుకుంటూ, కమ్మవారు 10 కులాలను ఆదరించడంలో ముందుండాలి, అలాగే 10 మందిని ప్రోత్సహించడంలో ముందుండాలి. అట్లాగే మన వాళ్ళు ఎవరైనా కష్టపడుతున్నా, కష్టాల్లో ఉన్న ఆదుకోవటంలో కూడా అందరూ ముందుకు రావాలని సందర్భంగా కోరుకుంటూ, మేమందరం మీకు కొండంత అండగా ఉంటాం, మన వినుకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. నేను ఈరోజు చీఫ్ ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడ చీఫ్ విప్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఎంతో రుణపడి ఉన్నాను. తప్పనిసరిగా నాకు ఇచ్చినటువంటి ఈ పదవి బాధ్యతలు ఈ పల్నాడు జిల్లాని మరి గౌరవించి, ఎన్డీఏని కార్యకర్తలందరినీ గౌరవించి, కష్టపడ్డ వాళ్ళందరూ గుర్తుగా ఇచ్చారని నేను భావిస్తున్నా. నేను విద్యార్థి దశ నుండి కూడా మరి తెలుగు విద్యార్థిగా కూడా నేను పార్టీ కోసం చేశా. గత 25 సంవత్సరాల నుండి చేసిన పనికి ఒక కార్యకర్తగా నన్ను గుర్తించి ఇది ఇచ్చారని చెప్పేసి నేను సంతోషపడుతూ, భవిష్యత్తులో నాకు ఇచ్చిన ఈ పదవి బాధ్యతలు తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా నా శక్తి వంచన లేకుండా కష్టపడతా. కులానికి గౌరవం పెంచే విధంగా, తెలుగుదేశం పార్టీ గౌరవం పెరిగే విధంగా, ఎన్డీఏ ప్రభుత్వానికి గౌరవం పెరిగే విధంగా నేను నడుచుకుంటానని, బాధ్యతగా కష్టపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరూ సమిష్టిగా మన ప్రాంతం అభివృద్ధి లక్ష్యంగా కలిసిమెలిసి పనిచేద్దాం. గొడవలు, కర్షలు, కార్పణ్యాలు వీటన్నిటికీ దూరంగా ఉంచి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి మీ అందరికి పిలిపిస్తూ, మీ అందరి ఆశీస్సుల వల్లనే, మీలాంటి వాళ్ళు పెద్దలందరూ మిత్రుల ప్రోత్సాహం వల్లనే ఈరోజు నేను 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచానంటే మీ సహకారం, మీ అందరి ఆశీస్సులని ఈ సందర్భంగా నేను గుర్తుపెట్టుకుంటూ, భవిష్యత్తులో కూడా నా శక్తి కొంది ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి కృషి చేసి కొంతనే రుణం తెచ్చుకునే ప్రయత్నం గట్టిగా చేస్తాను, శక్తివంచన లేకుండా కష్టపడతానని మీ ఆశీస్సులు. ఈరోజు నేను ఇంతవాడిని అవడానికి కారణం తల్లిదండ్రుల దీవెనలు, భగవంతుడి ఆశీస్సులతో పాటు ఈ కమ్యూనిటీ యొక్క సహకారం అని కూడా ఈ సందర్భంగా నేను మర్చిపోలేని కూడా తెలియజేస్తూ, అలాగే అనేక మంది కార్యకర్తలు, అట్లాగే అనేక మంది ఈ ప్రాంతం నుండి నాకు ఎంతో చేయూతనిచ్చారు, సహకారం ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు అన్ని కమ్యూనిటీలు కూడా నాకు అండగా నిలబడ్డారు. వారందరికీ నేను కొండంత అండగా ఉంటా. మీ అందరి సహకారం తీసుకొని మరింత అభివృద్ధి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.